ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను ఆ ప్రభునికి సమర్పించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అదే విధముగా మన యొక్క వ్యక్తిగత అవసరతలన్నింటినీ కూడా ప్రభునికి సమర్పిద్దాం. ప్రభు ఆశీర్వాదాలను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ దివ్య బలి పూజలో ప్రార్థనల ద్వారా. అదే విధముగా ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ showered upon family and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పిద్దాం. ఇంకా మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ దివ్య బలి పూజలో వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునేలాగున ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో మన యొక్క ఉద్దేశములన్నింటినీ కూడా ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు మనము మన భారతదేశ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి పునీతురాలు పునీత అల్ఫోన్స్ గారి యొక్క స్మరణను మనమందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఇది మనందరికీ కూడా గర్వింపదగిన విషయము. మన దేశం నుండి, మన కేరళ రాష్ట్రం నుండి పునీతురాలుగా అయినటువంటి పునీత అల్ఫోన్సమ్మ గారిని తలుచుకుని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు ఈ బలి పూజలో మన కొరకు ప్రార్థించండి అని
మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని సమర్పించి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా చనిపోయినటువంటి ఆత్మలను గురించి ప్రార్థన చేయమని అడిగినటువంటి బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని దయచేయాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా గర్భఫలము కొరకు, వివాహాల కొరకు ప్రార్థనలు చేయమని అడుగుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంతో ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవుడు నీతితో కరుణతో ఆమెను తన భార్యగా చేసుకొనెను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత అల్ఫోన్స జీవిత పర్యంతము క్రీస్తు పేదరికమును అణుకువను అనుసరించినట్లు దీవించితివి. ఈమె మా కొరకు చేయు విజ్ఞాపన ప్రార్థనల ఫలితముగా నీవు మాకు ప్రసాదించిన పిలుపు ప్రకారము విశ్వాసపాత్రముగా జీవించుచు పరిపూర్ణుడైన నీ కుమారుని పోలి మేము కూడా పరిపూర్ణము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 32వ అధ్యాయము వచనములు 15 నుండి 24 వరకు మరియు 30 నుండి 34 వరకు. నిర్గమాకాండము 32వ అధ్యాయము వచనములు 15 నుండి 24 వరకు మరియు 30 నుండి 34 వరకు. మోషే కొండ దిగి వచ్చెను. ఇరువైపులా రాసిన 2 నిబంధనపు పలకలు అతని చేతిలో నుండెను. ఆ పలకలు దేవుని హస్తకృత్యము. వాని మీద చెక్కిన రాత దేవుని రాత. యెహోషువ కొండ కింద ప్రజలు కేకలు వేయుట విని మోషేతో, మన శిబిరము నుండి ఏదో యుద్ధనాదము వినిపించుచున్నది అనెను. కానీ మోషే అతనితో, ఆ నాదము గెలిచిన వారి విజయగీతము కాదు, ఓడిపోయిన వారి శోకగీతము కాదు, అది సంగీతనాదము అనెను. మోషే శిబిరమును సమీపించి బంగారు దూడను, దాని చుట్టూ నాట్యమాడు ప్రజలను చూచి కోపముతో మండిపోయెను. అతడు తన చేతిలోని పలకలను కొండ దిగువన విసిరికొట్టి ముక్క ముక్కలుగా పగలగొట్టెను. వారు చేసిన బంగారు దూడను అగ్నిలో కాల్చి పొడి చేసెను. ఆ పొడిని నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలీయులచే ఆ నీటిని త్రాగించెను. అతడు అహరోనుతో, ఈ ప్రజలు నీకేమి చేసిరని వీరి చేత ఇంత మహాపాపము చేయించితివి అనెను. అహరోను మోషేతో, అయ్యా, నా మీద కోపపడవలదు. ఈ ప్రజలు ఎంతటి దుర్మార్గులో నీకు తెలియను. వీరు నాతో, మాకొక దేవరను తయారు చేయుము, మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ఆ మోషే ఉన్నాడే, అతనికేమాయనో మాకు తెలియదు అనిరి. నేను వారితో, బంగారము కలవారు దానిని నా యొద్దకు తీసుకొని రండు అంటిని. వారు తమ బంగారమును తీసుకొని వచ్చిరి.
నేను ఆ బంగారమును అగ్నిలో పడవేయగా ఈ దూడ బయల్వెడలినది అని చెప్పెను. 30వ వచనం. మరునాడు మోషే ప్రజలతో, మీరు మహాపాతకమునకు ఒడిగట్టితిరి. నేను కొండ మీదకి ఎక్కి ప్రభుని కలసికొందును. ఒకవేళ నేను మీ పాపమునకు పరిహారము చేయగలనేమో చూతము అనెను. అతడు ప్రభును సమీపించి, ప్రభు, ఈ ప్రజలు ఘోర పాపము చేసిరి. వారు బంగారముతో ఒక దేవరను చేసుకొనిరి. అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము. అట్లు మన్నింపనొల్లవేని నీవు రాసిన గ్రంథము నుండి నా పేరు కొట్టివేయుము అని మనవి చేసెను. ప్రభు అతనితో, పాపము చేసిన వాని పేరునే నా గ్రంథము నుండి తొలగింతును. ఇక నీవు వెళ్ళి నేను చెప్పిన తావుకు ఈ ప్రజలను తోడ్కొని పొమ్ము. నా దూత మిమ్ము నడిపించును. కానీ నేను శిక్ష విధించు సమయము వచ్చినప్పుడు ఆ ప్రజలను వారి పాపమునకు తగినట్లుగా దండించి తీరెదను అనెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విసలమందు, ఆకాశ విసలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31వ వచనం నుండి 35వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆయన మరి యొక్క ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుని నివసించును. ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచెములు పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమాన రీతిలో బోధించెను. ఉపమానములు లేక వారికేమియు బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను,
సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరచెదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదివిన వాక్యమును, వినినటువంటి వాక్యమును ఈరోజు క్రీస్తు ప్రభు జనసమూహములతో మాట్లాడినటువంటి మాటలను ఉపమాన రీతిగా మనం విని ఉన్నాం. 2 ఉపమానముల ద్వారా జనసమూహములతో మాట్లాడుతూ ఉన్నట్లు క్రీస్తు ప్రభువు ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నట్లు మనం విని ఉన్నాం. దాచబడిన దానిని వెలికి తీసి వివరిస్తూ ఉన్నట్లు ప్రభువు ఈరోజు సువిశేషంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ ఉపమాన రీతిలో మాట్లాడుతూ ఉన్న సమయంలో ప్రభు మొదటిగా ఆవగింజను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తరువాత పులిసిన పిండిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆవగింజను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వినిన వాక్యము నా హృదయములో ఏ రీతిగా ఇది నాటబడుతూ ఉన్నదో, ఎలా నన్ను కదిలిస్తూ ఉన్నదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క ఆవగింజ ఉపమానాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే ఆవగింజను పరిశుద్ధ వాక్యముగా మనం పరిగణించాలి. అదేవిధముగా ఆ పొలమును మనము మన యొక్క హృదయముగా పరిగణించాలి. ఆవగింజ దేవుని వాక్యము, నాటబడినటువంటి ఆ పొలము ఇదిగో మన యొక్క హృదయము. ఈ హృదయం అనే పొలములో ఆవగింజ అనేటువంటి దేవుని వాక్యము నాటబడే విధముగా మనము ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం కొద్ది నిమిషముల పాటు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వింటున్నటువంటి ఈ యొక్క ఉపమానములో ఈ యొక్క ఆవగింజ అనేటువంటి విత్తనాన్ని మనము మన హృదయం అనేటువంటి పొలములో నాటబడి ఉన్నది. నాటబడటము చేత ఇది మొలకెత్తుతూ ఉన్నది. మొలకెత్తడమే కాదు, ఇది వృక్షముగా మారి కొమ్మలతో ఇది పెరుగుతూ ఉన్నట్లు, ఆ పెరిగినటువంటి కొమ్మలలో పక్షులు వచ్చి గూడు కట్టుకున్నట్లు మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ హృదయములో ఈ యొక్క పవిత్రమైనటువంటి వాక్యము నాటబడుతూ ఉండాలి. ఈ పరిశుద్ధ హృదయం అనే పొలములో ఈ పరిశుద్ధ వాక్యం అనేటువంటి విత్తనము నాటబడుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 32వ వచనములో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 32వ వచనము. పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండెను. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క వాక్యం అనేటువంటి విత్తనము మన హృదయంలో నాటబడితే అది పెరిగి పెద్దదై వృక్షముగా మారి కొమ్మలుగా వికసిస్తుందంట. దానిలో పక్షులు వచ్చి గూడు కట్టుకుంటాయంట. ఇది మనం వింటూ ఉన్నాం. తరువాత లూకా సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా ఒకసారి మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 19వ వచనము. అది ఒకడు తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది మొలకెత్తి పెరిగి పెద్దదయ్యను. ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆకాశ పక్షులు వచ్చి ఆ యొక్క కొమ్మలలో గూళ్ళు కట్టుకుని వాటిలో నివసిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్కు ఎప్పుడైతే మన హృదయంలో నాటబడుతూ ఉన్నదో, హృదయం అనేటువంటి పొలములో నాటబడి మొక్కగాను ఇదిగో వృక్షముగాను పెరిగి ఇదిగో పక్షులకు స్థానం ఇస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ యొక్క ఆవగింజ అనే వాక్యము
మన హృదయం అనేటువంటి పొలములో గనక నాటబడకుండా ఉంటే, త్రోవ ప్రక్కన పడినటువంటి గింజ వలె ఉంటే ఏమవుతూ ఉన్నది? ఒకసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనములో అర్థమవుతూ ఉన్నది త్రోవ ప్రక్కన పడిన గింజ ఏ విధముగా ఉంటూ ఉన్నదో. అతడు వెదజల్లుచు ఉండగా కొన్ని విత్తనములు ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేశాను. ఏ పక్షులైతే గూడు కట్టుకుంటూ ఉన్నాయో ఆ పక్షులే తినివేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఆ పక్షులకు నీ యొక్క హృదయం అనేటువంటి పొలములో నాటబడినటువంటి దైవ రాజ్యంలో, ఆ యొక్క చెట్టులో, ఆ యొక్క కొమ్మలో ఆ పక్షులకు నీవు స్థానాన్ని ఇచ్చే విధముగా నీ హృదయంలో వాక్యం అనేటువంటి విత్తనాన్ని నాటబడే విధముగా మనలను సిద్ధపరచుకోవాలి దేవుని బిడ్డలారా. లేకపోతే ఆ విత్తనాన్ని తినే ఆ దుష్ట శక్తులు ఆ పక్షుల వలె వచ్చి ఆ వాక్యం అనే విత్తనాన్ని మన నుండి దూరం చేస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ వాక్యం అనేటువంటి ఈ ఆవగింజ అనేటువంటి విత్తనము, వాక్యం అనేటువంటి విత్తనము మన హృదయంలో మొలకెత్తుతూ ఉన్నదో, సరి అయిన నేలలో పడిన రీతిగా, సారవంతమైనటువంటి నేలలో పడిన రీతిగా మన హృదయాన్ని దేవుని కొరకు విశ్వాసముతో పరిశుద్ధముగా ఉంచి, ఈ పరిశుద్ధం అనేటువంటి ఈ యొక్క హృదయపు పొలములో దేవుని యొక్క వాక్కు అనేటువంటి విత్తనాన్ని గనక మనము నాటితే, ఇదిగో దేవుని కృప వలన ఈ పక్షులన్నీ కూడా వచ్చి మన హృదయములో అనేటువంటి ఆ యొక్క వాక్యం అనేటువంటి చెట్టులో వికసిస్తూ దేవుని యొక్క రాజ్యములో ఆనందిస్తూ ఉన్నట్లు మనం వింటూ ఉన్నాం. లేకపోతే ఆ విత్తనము, వాక్యం అనేటువంటి ఆ ఆవగింజ, ఆ విత్తనము ప్రక్కన పడినట్లయితే దుష్టుడు వచ్చి దానిని ఎత్తుకొని పోవునట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నాటబడి ఉన్నదా? దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నాటబడినట్లు మనం అనుకుంటున్నామా, భావిస్తూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది హృదయంలో నాటబడిన వాక్యము వలె ఉన్నదా, లేకపోతే లోకంలో పడినటువంటి వాక్యము వలె ఉన్నదా? లోకములో పడినటువంటి వాక్యం వల్ల ఏదో వింటాం, వెళ్ళిపోతాం, ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. తర్వాత దుష్టుడు వచ్చి వాక్కును లాక్కుపోతూ ఉన్నాడు, మనలను తీసుకొని పోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఎదిగే వారముగా ఉండలేకపోతూ ఉన్నాం, మొక్కగా మొలవలేకపోతూ ఉన్నాం, వాక్యాన్ని మొక్కగా ఎదిగించలేకపోతూ ఉన్నాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఈ ఆవగించనేటువంటి వాక్యము మన హృదయం అనేటువంటి పొలములో పడి మొలిచి వికసించి వృక్షముగా మారి, ఇదిగో ఏ పక్షులైతే, ఏ దుష్టుడైతే వచ్చి పోవాలనుకుంటూ ఉన్నాడో వారే మారి మన యొక్క హృదయములో అనేటువంటి వాక్యం అనేటువంటి చెట్టులో వికసించేవారిగా, దానిలో నివసించేవారిగా, హృదయ పరివర్తన కలిగే విధముగా ఇదిగో మన ప్రార్థనలు చేసుకుంటూ దేవునిలో ఆనందించే భాగ్యాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదించాలని ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణామయుడవైన ఓ సర్వేశ్వర, పునీత అల్ఫోన్సాలో పాత మనుష్యుని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. ఆమె వలె మేము కూడా నూతన స్వభావము పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోద్యయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములను పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా ఛేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో విశ్వాసముతో ప్రభుని ప్రార్థన చేద్దాం. నడిపూజ సమయంలో మన యొక్క అవసరములన్నింటినీ కూడా ఈరోజు ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసిని ప్రభునికి సమర్పించుకుంటూ మన ఉద్దేశములతో పాటు మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారి ఉద్దేశములన్నీ కూడా ప్రభు సఫలీకృతం చేయాలని, పునీత అల్ఫోన్సమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలలో ఆశీర్వాదాలను ప్రభు అందించాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి,
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అల్ఫోన్సమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరము కూడా విశ్వాసముతో ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను మన యొక్క ఉద్దేశములకు సమర్పించి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు
సమస్తమును త్యజించి నన్ను అనుసరించిన నీవు నూరంతలు పొంది నిత్య జీవమునకు వారసుడగుదువు అని ప్రభువు ఒక్కాణించుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, సప్రసాదము స్వీకరించి ఆధ్యాత్మికంగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గంలో నడిపింపమని ప్రార్థించుచున్నాము. పునీత అల్ఫోన్సా ఆదర్శము ద్వారా మా యందు నీవు ప్రారంభించిన మంచి పనిని పూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, కుటుంబాలను, మీ గృహములను, మీ పాడి పంటలను, మీ ఉద్యోగములను ఆశీర్వదించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా